ఏదో ఒక సంతకం ఏదో ఒక ఆయన ఎవరో పెట్టారని, ఆ సెక్రటరీ పెట్టారని చెప్పి దీన్ని ఏదో మొత్తం ఈ కొత్త ప్రభుత్వం ఇదంతా కూడా తాకట్టు పెట్టేస్తుంది, ఇటువంటి పదాలు వాడకూడదు అనేది నేను సిన్సియర్గా చెప్తున్నాను. నాకేమి ఒకరి మీద ద్వేషం ఇంకొకరి ప్రేమ అనేది కాదు. కానీ 10 ఏళ్ళు అయిపోయింది కదా, 10 ఏళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా? 10 ఏళ్ల నుంచి ఈ నీళ్లు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మనం ఈ ప్రజా ఆందోళన ఎందుకు చేయలేకపోయాం, లేకపోతే కేంద్రం మీద ఎందుకు ఆందోళన చేయలేకపోయాం, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో అసలు ఈ 50-50 డిమాండ్ ఎప్పుడు వచ్చింది? 50-50 డిమాండ్ ఎప్పుడు వచ్చింది? మొదట్లో రాలేదు. మొదట్లో ఆపరేషనల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఒక వర్కింగ్ అండర్స్టాండింగ్ పేరుతో మనం ఒప్పుకున్నాం. మనం 295 చిల్లరకి వాళ్ళు 500 పైగా వాడుకోవడానికి సంతకాలు ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగింది. ప్రజల నుంచి ఎప్పుడైతే ఆందోళన వచ్చిందో అప్పుడు మాత్రమే ఇక 50-50 కావాలనే దాంతో, అంటే మన కేసు అప్పటికే వీగిపోయాం. కాకపోతే అప్పుడు ఒక కండిషన్ పెట్టాల్సింది. అప్పుడు ఉన్నటువంటి సౌలభ్యం ప్రకారంగా వాళ్ళు ఇంత వాడుకుంటున్నారు, మనం ఇంత వాడుకుంటున్నాం కాబట్టి మాకు 50-50% అనే కండిషన్తో మేము సంతకం పెడుతున్నాం అని అప్పుడే పెట్టుంటే బాగుండేది. అప్పుడేం సంతకాలు పెట్టేసుకున్నాం. కొద్ది రోజులు ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో ఆందోళన వచ్చినాక మాకు 50-50 షేర్ కావాలని చెప్పి తర్వాత మనం అప్రోచ్ చేయం. అంటే దేర్ ఇట్ సెల్ఫ్ వీ లాస్ట్ అవర్ కేస్. ఈ విధంగా అనేక తప్పులపైన తప్పులు ఎందుకు చేశారో నాకు తెలియదు. అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో అవన్నీ కూడా తప్పులు జరిగినాయి. అలాగే ఎఫెక్ట్స్ సంబంధించి ఇటు 2 ముఖ్యమంత్రులు ఉంటారు, కేంద్రం నుంచి ఓ మంత్రి గారు ఉంటారు. ఎఫెక్ట్స్ సంబంధించి ఫైనల్గా సిట్టింగ్ పైన సిట్టింగ్ జరగాలి. కానీ ఆ విధంగా అవకాశం వచ్చినప్పుడు కూడా మీటింగులు జరపకపోవటం అనేది కూడా ఒక రాంగ్గా నేనైతే భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సిస్టమ్ ఇలా కొనసాగితే మాత్రం మొత్తం 17-18 రోజుల్లోనే నీళ్ళన్నీ మన పోతిరెడ్డి బాడుకు సంబంధించిన 6.5 టీఎంసీలు, ఇది 3 టీఎంసీలు మన రాయలసీమ లిఫ్టు, ఇవన్నీ కలిపి మొత్తంగా 9.5 టీఎంసీలు. వాళ్ళ నీళ్లు సౌలభ్యం ఎలా ఉంటుందంటే వాళ్ళకేమి డైరెక్ట్గా గ్రావిటీ పద్ధతుల్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు. మనకు నీళ్లు రావు. అంటే 17-18 రోజుల్లోనే నీళ్ళన్నీ అటు వెళ్ళిపోతాయి. తెలంగాణకు నీళ్లు ఉండవు. అసలే కృష్ణా బేసిన్ కంపేరిటివ్గా గోదావరి బేసిన్తో పోల్చుకుంటే, లేకపోతే గోదావరి నదితో పోల్చుకుంటే నీళ్లు తక్కువ. ఈ నీళ్ల తక్కువ దీనిలో మన కర్ణాటకలో అంతకుముందు ఆల్మట్టిది కూడా పెద్ద గొడవ జరిగింది. ఆల్మట్టి మన ప్రమేయం లేకుండానే కట్టేసేసారు. దాదాపు 300 టీఎంసీలు నీళ్లు అక్కడ నిల్వ ఉండే విధంగా. అదే ఈ మధ్య కూడా గిరిజాపూర్ అనేది ఇంకోటి కట్టారు. మరి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా తుంగభద్ర మీద ఇంకోటి కడుతున్నారు. అసలు ముందు మనకి నీళ్లు రావాలి కదా. కర్ణాటక నుంచి నీళ్లు వర్షాలు బాగా పడాలి, వాళ్ళు ఆల్మట్టి నిండాలి, వాళ్ళు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి, కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ వదిలిన నీళ్లు మనకు రావాలి. అంటే వర్షాలు లేకపోతే అసలు పైనుంచి నీళ్ళే రావు. నీళ్ళే వస్తే ఆ వచ్చిన నీళ్ళు కాస్త వాళ్ళు 17-18 రోజుల్లోనూ 20 రోజుల్లో మొత్తం రాయలసీమకి వెళ్ళిపోతే కింద మన తెలంగాణ పరిస్థితి ఏంటి? ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, మా ఖమ్మం జిల్లా కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఇష్యూ. ఈ తీవ్రమైనటువంటి ఈ విషయంలో మనం ఇప్పుడు ఘర్షణలు పెట్టుకోవటం వల్ల తప్పుడు సంకేతాలు పోతాయి. మనం కర్ణాటక చూసాం, మద్రాసు చూసాం. వాళ్ళు ఎప్పుడు కూడా నీటి విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒక తాటి మీద నిలబడేవాళ్ళు. ఇవాళ అన్నదమ్ములైనా సరే పక్కన ఉన్నటువంటి నీళ్ళ దగ్గర తగులు పడుతున్నారు. కానీ మనం తగులు పడమని నేనేం చెప్పను. కానీ మన నినాదమే నీళ్లు నియామకాలు నిధులైనప్పుడు, ఈ నీళ్లు అన్యాయంగా జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఐక్యంగా ఉండి ఒక పోరాటం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీ తప్ప మా తప్ప చర్చలు అయిపోయినాయి, ఇక ఎంతటితో వదిలేసి ఇక బయటికి వెళ్ళేటప్పుడు అందరూ ఒక్క తీర్మానం మీద వెళ్ళి ఇప్పుడు కర్ణాటక మీద కూడా మళ్ళీ అది ఒక తీర్మానం చేస్తే మంచిది. అది లేదనుకుంటే
తీర్మానం చేస్తే మళ్ళీ అగ్రివేట్ అవుతుంది అనుకుంటే వేరే పద్ధతుల్లో అయినా రిప్రజెంట్ చేయాలి. పైనుంచి నీళ్లు రావాలి కదా, పైనుంచి నీళ్లు రాకుండా మనం ఏం చేయలేం. పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఈ తగులు వస్తాయి. పైనుంచే నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. ఆ నీళ్ళు ఎలా రావాలో కూడా ప్రయత్నం చేయాలి. అంతిమంగా నేను కోరేది ఏంటంటే, ఘర్షణలు పెట్టుకుంటే నీళ్లు రావు. ఘర్షణలు పెట్టుకుంటే ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం ఘర్షణలు పడితే ఖచ్చితంగా ఇది మొన్న చివరికి సైన్యం దిగాల్సి వచ్చింది ఇక్కడ. అట్లే కర్ణాటక నుంచి మనకు నీళ్లు రావాల్సి ఉన్నా, ఇంకో చోట నుంచి రావాలన్నా కేంద్రం కూడా సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనం మనకున్న హక్కును మనం కోల్పోతాం. అందువలన కేంద్రంతో కూడా మనం సఖ్యత ఉండాల్సిందే. కేంద్రంతో కూడా అది బీజేపీయా ఇంకో ప్రభుత్వం అనేది కాదు, ఇక్కడ ఉన్న బీజేపీ మిత్రులు కూడా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఎఫెక్స్ కమిటీలో కేంద్ర